ఒకటే వాన, మామూలు వాన లేదు. ఎట్టాగో ట్యాంక్కి నిన్నే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఈ వానలో అయితే వచ్చేది కూడా కాదు. ఈడైతే ఎక్కడ చెప్పులు అక్కడే పడేసి మొత్తం కూడా వెళ్ళాడు. మొత్తం కూడా సర్దుకొని బయట మొత్తం కడిగేసుకోవాలి. నేనైతే అంట్లు తోమాలి. అంట్లు అలాగే ఉన్నాయి, బట్టలు అలాగే ఉన్నాయి. బట్టలు మొత్తం ఉతికేసి చిన్నగా పని అంతా చేసుకోవాలి. ఏం చేస్తున్నారా? ఈ వాన్లో కాఫీ వేసుకొని తాగుతుంటే సూపర్గా ఉంటుంది. మామూలుగా పట్టలేదు వాన అయితే. ఇక్కడ ముసరా పెట్టలేదు. మా లడ్డుగాడు చిన్నగాడు చేయగాడైతే ముగ్గురు పిల్లలు అయితే ముందు తిన్నారు. ఎమ్మటే పాలు అన్నారు. పాలు పోసుకుని వాడు చూసారు అట్టా తాగుతున్నాడు. అసలు రకానికి ఒకళ్ళు ఉన్నారు మా ఇంట్లో. వాడికి గిన్నెంత లేడు. వాడు గిన్నెలో పోయారు. గ్లాసులో ఇస్తే మట్టసంగా నేను గ్లాసు వద్దు నా కానీ వాడేమో తాగుపోగవక్కన. ఇక్కడైతే బూస్ట్ డబ్బాలు ఏందో ఈ పిల్లలు రకానికి ఒక పిల్లలు. వెళ్ళి ఇంకా రెడీ అవ్వపో, బడి ఉంది. అయిందా అయిందా తింటాం. నేనైతే ఫ్రిడ్జ్ మొత్తం కూడా బయట తీసి మొత్తం కూడా మొత్తం తొడి చేసుకున్నా. ఎందుకంటే రే ఈ వాన్లోనే నాకు ఇప్పుడే తీరింది ఈ మొత్తం శుభ్రం చేయడానికి అయితే. ఎందుకంటే నాకు చూస్తుంటే ఎలాగో ఉంది. అందుకోసం అయితే శుభ్రం చేసుకుంటున్నా. ఎప్పుడప్పుడు చేసుకుంటే మంచిది కదా. అందుకోసం కరేపాకు అయితే చాలా మిగిలింది. కారం చేయమంటూ ఇచ్చాడు విష్ణు అయితే. ఏంది ఏందా రవి? అదే అక్కడికి నాన్నకి పిలుచుకునేది. ఏంది 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 ఏం కొట్టుకుంటున్నారేంది అసలు? ఈ వాళ్ళలో వీళ్ళ గోళ ఈ పనులు నాకు నేను వేసుకోవటం కూడా ఇప్పుడే వేసుకున్నా. ఈ పనులు కూడా అసలు వాన అయితే ఇంకా ముదిరిపోయింది. మామూలుగా పడతలేదు, ఇంకా తగ్గటలేదు. అసలు బయటికి రానేటల్లా. బయట పనులు ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. నిన్నటి కానించి అయితే ఇవాళకి 2 రోజుల కానించి బట్టలు అయితే ఉతకలేదు. బట్టలు అలాగే ఉన్నాయి. ఉతకాలి. ఎలాగలా ఉతికేసి ఆ గుందులో వేసేస్తే ఫ్యాన్ కింద అయినా వేస్తే చిన్నగా ఆరుతాయి అయ్యే. ఎందుకంటే అట్లాగా ఉంచినా కానీ ముక్కిన వాసన వచ్చి బాగుండవు. ముందుగా అయితే అంట్లు తోమేసి ఫ్రిడ్జ్ మొత్తం అయితే తుడిచేసాను. ఈ మొత్తం కూడా సర్దేసి లోపల మొత్తం ఊసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా గుల్లగుల్లగా ఉంది. ఎక్కువ కరేపాకే ఉంది ఫ్రిడ్జ్లో అయితే. విష్ణు అయితే పొద్దాకల కారం చేసిరి అని తెస్తా ఉంటాడు. చేసి పెట్టాను కూడా ఇంకా తెచ్చాడు. ఇదేమో నాకు ఇప్పుడు టైం లేదులే విష్ణు, ఈసారి చేసుకుందాం మళ్ళీ అది తినండి ముందన్నా. సరేలే అన్నాడు. ఇంకా ఈ మొత్తం కూడా శుభ్రం చేస్తున్నా. ఏంది లడ్డు నువ్వేంద్ర ప్లేట్ తెచ్చుకున్నావు? కారాది అస్సలు ఈ పిల్లలు మాత్రం తోమేసిన ఉంచుకున్న బొచ్చులు మొత్తం కూడా గిన్నెలు మొత్తం కూడా బయట తెచ్చేస్తున్నారు. తన్నులు పడతాయి నీకు. చూసారా ఎలా పడుతుంది ఆ వాన అయితే. గాలి వాన వస్తుంది. ఇంకా విష్ణు వానలోనే కూరగాయలు దాటి అరిగిపోతున్నాడు. ఇంకా కూల్ అయింది బండి అయితే. బండి కూడా స్టార్ట్ కావటంలో. ఈ వానకి మాత్రం అసలు బయటికి వచ్చే పని లేకుండా ఒక్కడే తిరుగుతున్నాడు మాకొద్దని బయట.
కష్టపడేది పంపు అంటున్న బండి కిక్రాడ్ మా కొట్టి కొట్టి పాప అల్లాడిపోతున్నాడు విష్ణు అయితే వాళ్ళలోనే. ఈ తగ్గేదట్లేదు 2 రోజులు అన్నారు. మొన్న నైట్ కానుంచి ఇవాళ పొద్దుందా ఇప్పుడు దా పడుతూనే ఉంది. 10 అయినా కానీ ఇంకా తగ్గలేదు అసలు. ఈరోజు అందులో సందిట్లో సమానమైన వీళ్ళైతే వీళ్ళకి బడి కూడా లేదంట. ఈడైతే గొల్లగా కొడుతున్నాడు మా చిన్నగాడికి. లేదు లేదు కొడదాం. నువ్వు కొట్టేంది అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నా, దెబ్బలు పడతాయి నీకు, వానలో నుంచో పెడతా. ఇట్రా షాక్ కొట్టి అటు వద్దురా. వీడికి అయితే ఈరోజు సందిట్లో సమానం అని వీడికి బడి కూడా లేదు. నాకు ముగ్గురు సరిపోయారు. అదే నీకు కూడా పడలేదు. వాన పడే కదా టీచర్ రావటం లేదంట. ఎందుకురా ఆ పనులు నీకు? అరే నువ్వు మట్టసంగా రాసుకోరు, నువ్వు ఒక్కడైనా అసలు నీ గోళ తగ్గదా నీకు? వానలో నుంచోబెట్టాలి నీకు. ఇంకా ఇల్లంతా కూడా మొత్తం ఇప్పుడే ఊడ్చి శుభ్రంగా అయితే మొత్తం కూడా కడిగేసి మొత్తం కూడా మట్టసంగా పెట్టేశాను. పప్పు డబ్బాల్లో మొత్తం కూడా ఎక్కడ సర్దేసి నీట్గా అయితే పెట్టేసా. ఎందుకంటే ఇందులో కారం, మినపగుళ్ళు, వాము మొత్తం కూడా నింపేశాను నేనైతే. పంచదార, ఈ కందిపప్పు ఈ మొత్తం కూడా మట్టసంగా ఇప్పుడే సర్దిచ్చాను విష్ణుతోటి. అయితే పాపం విష్ణు కూడా సాయం చేశాడు. ఇప్పుడు దాకా సాయం చేసి వానలోనే కూరగాయలు అయిపోయినాయి కదా, సరి వెళ్ళొస్తాను ఎట్టా తడిచాను కదా. పొద్దున కానించి తడిచి అటు ఇటు తిరుగుతా తడిచిపోయాడు. అందుకోసం ఇప్పుడు ఎట్టా తడిచాను కదా వెళ్ళొస్తాలే అని వానలోనే వెళ్ళాడు. అసలే మొన్నటి దాకా జ్వరం విష్ణుకి అయితే కొద్దిగా తగ్గింది. 4 రోజుల కానించి జ్వరం తగులుతూనే ఉంది. బిళ్ళలు వేసుకుంటున్నా కానీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. వద్దు విష్ణు ఇప్పుడు వానలో అంటే ఏం కాదులే తగ్గిపోయింది కదని మొండితనంగా వెళ్ళాడు. ఇంకా నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకున్నా. ఇప్పుడు గిన్నెలు కడిగేసి బట్టలు కూడా ఉతికేయాలి. ఇప్పుడే చేసేది ఏం లేదు. ఇంకా బట్టలు ఉతకపోతే ఇంకా కనీసం మా పిల్లలకి కండువా కూడా ఉండదు. ఏందని గుల్ల చేస్తున్నారు మా పిల్లలు అయితే. అసలు ఈడు గోళ ఎక్కువైంది మా ఇంట్లో. జైగాడిది కూడానా? రే అరే ఎవరికైనా కదిలిస్తానే ఉంటావా? ఒకళ్ళకి పోతే బాగుందా? తిక్కది అడిగిందా? నీ కొడితే ఏడుస్తుందా? తన్నాడా? కొట్టాడా? దెబ్బ దిగుని కొట్టాడా? కొడదాంలే నాన్న రాగా. ఇక్కడ కూడా కొట్టాడా? లేదులే. ఏంద్రా